శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి. శరీరం అంతా దహనమైన గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆ గుండె ఎక్కడుంది? ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎవరైనా చూశారా? ఇందులో నిజమెంత? కృష్ణుడు రాజ్యపాలనా బాధ్యతలను విరమించుకుని అడవిలో చెట్టు క్రింద కూర్చుని ఉండగా బోయవాడు వేసిన బాణానికి అవతారం చాలిస్తాడు. కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఆ సమయంలో గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయిందంటారు. ఆ గుండెను తీసుకెళ్లి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు. అప్పటికే నీలిరంగులో మారిపోయిన ఆ గుండెను తీసుకెళ్లి ఓ దైవప్రసాదంగా భావించి ఓ గుహలో ఉంచి నిత్యం పూజ చేస్తాడు. ఆ తరువాత వేటగాళ్ల వారసుల నుంచి ఆ నీలిరంగు పదార్థాన్ని తీసుకున్న పూరీ రాజు జగన్నాథస్వామి విగ్రహంలో పెట్టిస్తాడట. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి విగ్రహాలను మార్చినప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారని చెబుతారు. ఆ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటి వరకు ఎవరైనా చూశారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే 12 ఏళ్లకు ఒక్కసారి జగన్నాథుడి విగ్రహం మార్చే సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిమయంగా మారుతుందట. నగరంలో విద్యుత్ నిలిపేస్తారట. సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడతారు. ఆ సమయంలో ఆలయంలోకి ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటాడు. చేతులకు తొడుగులు వేసుకుంటాడు. పాత విగ్రహం నుంచి ఆ బ్రహ్మ పదార్థం అంటే శ్రీకృష్ణుడి గుండె తీసి కొత్త విగ్రహంలో ఉంచుతారు. వేల సంవత్సరాలుగా ఓ విగ్రహం నుంచి మరో విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. ఏ పూజారిని అడిగినా వేల సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా ఫాలో అవుతున్నామంటారు. కానీ అదేంటన్నది పూజారులు కూడా చెప్పలేరు. కొందరు పూజారులైతే ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు అది కుందేలులా దూకుతున్నట్లు అనిపిస్తుందని, చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలుగుతుందని చెబుతారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత ద్వారక నీట మునిగిందని చెబుతారు. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం తర్వాత 36 ఏళ్లకు శ్రీకృష్ణుడు అవతారం చాలించగా గాంధారి శాపంతో పాటు సప్తర్షుల శాపం మేరకు ముసలం పుట్టి యాదవ వంశం నాశనమైందని అందరూ అంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.